తోలుబొమ్మలాట ఒక జానపద కళ. దాదిమి తకిదిమి తోలుబొమ్మ దీని తమాసా చూడరా మాయబొమ్మ. దాదిమి తకిదిమి తోలుబొమ్మ దీని తమాసా చూడరా మాయబొమ్మ. పిల్లలు, మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా? అది మన ప్రాచీన జానపద కళ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు. మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా? 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలుబొమ్మలాట ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తుంది. తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తున్నది. మన ఆంధ్రలో తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన అరే కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. తోలుబొమ్మలు 1 అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడటం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురు బద్దను
బొమ్మ మధ్యలో బొమ్మ మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించడానికి ఈ వెదురు బద్దే ఆధారంగా ఉంటుంది. మూడు వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు. ప్రదర్శనకు 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు. వంతలు, హార్మోనియం మధ్యల తాళాలు వాయిస్తూ వంత పాడతారు. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనవి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాల్లోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. కథ ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన నాటరాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు. పిల్లలు తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను, ఇతర సామాన్య జనాన్ని నవ్వించే 2 హాస్య పాత్రలు ఉంటాయి. అవి కేతిగాడు, బంగారక్క. కేతుగాడినే జుట్టు పోలిగాడు అని కూడా అంటారు. వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంటారు. ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళపై శిక్షణను ఇస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణలు, పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు. కనుకనే పిల్లలు వీటిని ముఖతం పారాయణం ఒకరు చెబుతుంటే
విని నేర్చుకోవడం చేస్తారు. ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి. ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి. ఏ కళారూపమైనా రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే. కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథలు, ఒగ్గు కథ, జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది. సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాల పాటలు, నృత్యాలు నేర్చుకుని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం.